సర్నా డివిజన్లో ఈ వరద బాధిత సాయం ఏదైతుందో ఈ డివిజన్ సంబంధించి అతిపెద్ద భారీ స్కామ్ నడుస్తున్నది. మరి నిన్న రాత్రి 9 గంటలకి వరద బాధితులకి అందాల్సిన సాయం అందకుండా సాక్షాత్తు తెరస డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కార్పొరేటర్ గారు వారి బిల్డింగ్లోనే ఈ డివిజన్ అధ్యక్షులు అయినటువంటి వారు ఇంకా కొంతమంది ముఖ్య నాయకులందరూ కలిసి నైట్ 9 గంటలకు మొదలుపెట్టి 2 గంటల వరకు కూడా ఈ 10,000 సహాయాన్ని వీళ్ళు అందరు కలిసి కూడా దోచుకున్నారు. మరి అసలు ఈ వరద సహాయం ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి? ఇది ఆపేసి కూడా దాదాపు ఒక 4 రోజులు అయిపోతుంది. ఈ వరద బాధితుల సాయం ఆపేసిన తర్వాత కూడా మీరు ఓటీపీలు మిషన్లు తెచ్చుకొని అధికారులు డీసీ, ఈ డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య గారు మరియు కార్పొరేటర్ గారు వీళ్ళు కుమ్మక్కైపోయి ప్రజాధనాన్ని ఏ విధంగా మరి దుర్వినియోగం చేస్తారో ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో కూడా క్లియర్గా ఈ తెరస పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆకుల అరవింద్ గారు ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ని ఓటీపీలు ఒకసారి వీడియో చూడండి. ఎన్ని ఓటీపీలు అయినా అడుగుతున్నారు. ఆకుల అరవింద్ గారు సాక్షాత్తు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నారు. ప్రవీణ్ ఎన్ని ఓటీపీలు అయినాయని చెప్పి ఒక తెరస నాయకుల్ని అడగటం మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. చాలా దుర్మార్గమైన చర్య ఇది. పేద ప్రజలకు రావాల్సిన డబ్బులు కూడా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈ తెరస నాయకులు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి సర్నా డివిజన్ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇది చాలా సిగ్గుమాలిన చర్య. కొంచెమన్నా నీతి నిజాయితీ, కొంచెమన్నా బుద్ధి ఉండాలి ఈ పేద ప్రజలకి. ఎవరికైతే అసలు నిజంగా వాస్తవానికి కూడా ఈ 10,000 ఎవరికి ఇవ్వాలి? ఎవరింట్లో వాటర్ పోయినాయో, ఎవరింట్లో ఖరాబ్ అయినాయో, ఎవరింట్లో కూలిపోయినాయో, ఎవరింట్లో కాలిపోయినాయో అనే ఇవి చూసుకొని కదా మీరు 10,000 ఇవ్వాల్సింది. ఎక్కడో అపార్ట్మెంట్ చెరుతోట కాలనీలో అపార్ట్మెంట్లకు ఇస్తారు, ఎక్కడో డాక్టర్స్ కాలనీలో పైన బలిసిన ప్రెసిడెంట్లకు ఇస్తారు, ఎక్కడో కాలనీ అధ్యక్షులకు ఇస్తారు, మహిళా సంఘాలకు ఇస్తారు. వీటి కోసం కేసీఆర్ గారు గవర్నమెంట్ పైసలు పంపించింది. మీరు ఇవ్వాల్సింది నిజంగా కూడా ఎవరికి ఇవ్వాలి? పేద ప్రజలకి. నిజంగా వర్షం వచ్చి